ముఖ్యమైన లేదా బలమైన అమావాస్యలు. మౌని అమావాస్య అనగా చోళంగి అమావాస్య అని కూడా అంటారు. పుష్యమాసంలో వస్తుంది కాబట్టి పుష్య అమావాస్య అని కూడా అంటారు. జనవరి 29వ తేదీ వస్తుంది. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, నదీ స్నానాలు, పుష్కర స్నానాలకు ముఖ్యం. ప్రయాగ్రాజ్ వెళ్ళలేని వారు మౌని అమావాస్య రోజున గంగా, సింధు, సరస్వతి చ యమున, గోదావరి, నర్మదా, కృష్ణా, భీమరతి చ పల్గు సరయు, శ్రీగండకీ, గోమతి, కావేరీ, కపిలా, వరాహతనయ, నేత్రావదిత్యో నద్య, శ్రీహరిపాద పంకజ భవాః, కుర్యాద్రువః మంగళం. ఈ నదులలో ఏ నదిలో స్నానం చేసినా ప్రయాగ్రాజ్ వెళ్ళినంత ఫలితం దొరుకుతుంది. ప్రతి మౌని అమావాస్యకు ఈ వ్రతం లేదా ఉపాసన తీసుకున్న చాలా మంచిది. కానీ జీవితకాలం తీసుకోవాలి, అనగా మౌన వ్రతం. మౌని అమావాస్య రోజున వాక్కును, మనస్సును శివునికి అర్పితం చేయాలి. ఈ మౌని అమావాస్య రోజు దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఉపవాసం కూడా తీసుకోవాలి. ఇలా చేసిన వారికి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అని చెప్తారు. రెండవది మాఘ అమావాస్య. సంతానము లేనివారు, అనువంశికంగా జరిగే మరణాలు, దుఃఖాలు ఇలాంటివి పోగొట్టుకోవాలి అనుకునేవారు పుష్కర స్నానాలు, నదీ స్నానాలు, తర్పణాలు చేస్తారు. దీనికి ఇది చాలా ముఖ్యం. మూడవది మహాలయ అమావాస్య. భాద్రపద మాసంలో వస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు ఈ మహాలయ అమావాస్య చాలా ముఖ్యం. నాలుగవది అశ్వయుజ అమావాస్య లేదా దీపావళి అమావాస్య అని, లక్ష్మీదేవి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకున్న చాలా ఫలితం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఐదవది ఆషాఢ అమావాస్య, గుప్త అమావాస్య అని కూడా అంటారు. వారాహి అమ్మవారి సన్నిధిలో కానీ, పరశురాముడి క్షేత్రంలో కానీ శత్రుబాధలు, రుణబాధల విముక్తికి ముఖ్యంగా పూజలు చేసుకుంటారు. బగళాముఖి అమ్మవారి అనుగ్రహంతో ఈ అమావాస్య రోజున ఏ కోరికలు కోరినా అమ్మవారి సన్నిధిలో ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని చెప్తారు. ఆషాఢ మాసంలో వస్తుంది.